బుట్టలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టుగా పూర్తి సమాచారం. అయితే నవంబర్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అక్టోబర్ 8 వరకు నామినేషన్లను స్వీకరించినారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి హుజురాబాద్ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గెలుపు అనేటువంటిది ప్రతి ఒక్క పార్టీకి ఒక మలుపుగా మారేటువంటి అవకాశం ఉంది. ఏ పార్టీ అయితే ఇక్కడ హుజురాబాద్లో గెలుస్తుందో వారే రాజకీయంగా ఒక మలుపు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అధికార పీఠం వైపు కదిలేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. దీంట్లో ముందు వరుసలో బీజేపీ ఈటెల అభ్యర్థి తను ముందు వరుసలో ఉన్నారు. ప్రజాభిప్రాయం అంతా ఆయనకే ఉందనేటువంటిది అనేక సర్వేల్లో, ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ పూర్తి యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని అక్కడే వారు తిష్ట వేయించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అనేక పథకాలు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అక్కడికే పదవులు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ప్రియారిటీ రావచ్చు, ఇలా అనేక అంశాలకు బీసీ కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి ప్రకటన కావచ్చు, క్యాబినెట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కూడా హుజురాబాద్ కేంద్రంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి పరమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. అసలు ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం పైన, ఎందుకంటే పరమేష్ ఎట్లా చూడాలి ఈ ఎన్నికల నోటిఫికేషన్ని? ఎందుకంటే ఈ నోటిఫికేషన్తో బీజేపీ గెలుపు ఖరారైంది అనేటువంటి సంబరాలు చేసుకోవడం తెలుస్తూ ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావిస్తూ ఉన్నారు. ఇంకా ప్రొలాంగ్ అయితే కాస్త ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన ఉండేది ఇప్పటివరకు. కానీ ఇక డేట్ ఖరారు కావడంతో ఈటెల విజయం నల్లేరుపై నడక అనేటువంటిది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్తో ఏం జరగనుంది? కేవలం అంతా 1 మంత్ గేమ్, 2020 గేమ్ నడిచేటువంటి అవకాశం ఉంది పొలిటికల్గా. సో మధు, తెలంగాణలో అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఈసీ విడుదల చేసింది. అయితే గత జూన్ జూలై మాసంలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆయన పదవికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికకు సంబంధించి ఏదైతే తన పైన ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన పార్టీకి, తన సభ్యత్వానికి, తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సో అనంతరం ఎప్పుడెప్పుడు ఎన్నికలు అనే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు కూడా హుజూరాబాద్ ఎన్నికలపైన తమ యొక్క దృష్టిని సారించి ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పాల్సిన పరిస్థితి. అయితే తాజాగా దాదాపు 3-4 నెలల తరువాత ఇక ఈసీ ఏదైతే గతంలో కోవిడ్ నేపథ్యంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది కాబట్టి ఈసీ కొంత ఆచితూచి ఆలోచించి గత నెలలో జరిగినటువంటి వివిధ రాష్ట్రాల ఈసీలతో సమావేశం నిర్వహించింది సెంట్రల్ ఈసీ. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొంత ఆలస్యమైంది. అయితే ఇప్పుడు తాజాగా థర్డ్ వేవ్ లేదు అనే ఒక హెచ్చరికల నేపథ్యంలోనే ఈరోజు ఈసీ స్పష్టంగా ఈ యొక్క షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారిగా మరింత ఉత్కంఠ నెలకొందని చెప్పాలి రాష్ట్ర రాజకీయాల్లో. ఇక గెలుపెవరిది అనే దానిపైనే ఇప్పటి వరకు అన్ని పార్టీలు తనకు తోచిన విధంగా అన్ని పార్టీలు అక్కడ తిష్ట వేశాయి. ఇప్పటికే అభ్యర్థుల్ని టీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించింది, కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ ఇప్పటికీ అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాలపైన హుజూరాబాద్ ఎన్నికల ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. సాధారణ సార్వత్రిక ఎన్నికల మీద తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉందనే ఒక ఏదైతే చర్చ నేపథ్యంలో ఈ ఎన్నికల్ని అధికార టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీనన్నట్టుగా యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని పూర్తిగా అక్కడే మకం వేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మరి గెలుపు ఎవరిదనే దానికి ఒక స్పష్టత అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అన్ని సర్వేలు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అన్ని సర్వేల్లో ఇప్పటి వరకు బీజేపీ గెలుస్తుందనేది స్పష్టంగా ఒక అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలోనే దళిత బంధు లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అనేక సంక్షేమ పథకాలని కావచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలని కావచ్చు, 100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అక్కడనే కుమ్మరించి ఎలాగైనా ఈ ఎన్నికని గెలవాలనే తలంపుతో అక్కడ పెద్ద ఎత్తున హరీష్ రావు దాదాపు ఒక 1-2 నెలలుగా అక్కడే మోహరించి రోజు కులాల వారీగా, వర్గాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, గ్రామాల వారీగా, అవసరమైతే ఒక్కొక్క కుటుంబాల వారీగా
నేతల్ని మోహరించి అక్కడ పూర్తి స్థాయిలో ఓట్లను కొనుగోలు చేసే ఒక కార్యక్రమం జరుగుతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ, ఈ గెలుపోటమిల ప్రభావం భవిష్యత్తులో ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీపై పడే ప్రభావం ఉంటుంది, ఒకవేళ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే ఏ విధంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ లో అంతరుద్యం వచ్చే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతుందో ఈ రాజకీయ సమీకరణ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో మొత్తం మీద షెడ్యూల్ పరమేష్ ఒకటి నిజంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. హుజురాబాద్కు ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు అన్ని పార్టీలు భావిస్తూ ఉన్నాయంటే నిజంగా ఇది రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పేటువంటి ఒక ఉప ఎన్నికగా చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిదే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా మారనుంది అనేటువంటి విషయంపైన మీరేం చెప్తారు? అన్ని రాజకీయ పార్టీలు అక్కడే మోహరించి ఇంత భారీ ఎత్తున ఫోకస్ చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని చెప్తారు? ఎందుకంటే ఈటెల రాజేందర్ను బయటకు పంపించిన కారణాలు కావచ్చు, ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కావచ్చు, ఎట్లా ఈ పొలిటికల్ టర్న్ ఎట్లా ఉండేటువంటి అవకాశం? మధు, మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా భవిష్యత్ అంటే 2023లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే విశ్లేషించుకుంటే ఇంకా దాదాపు 2 సంవత్సరాల సమయం ఉంది. అయినప్పటికీ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి నాయకుడు, టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా వెలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణ లేకుండా సౌమ్యుడిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి నేతగా, కార్యకర్తగా ఉన్నటువంటి కార్యకర్త స్థాయి నుంచి మంత్రిగా ఎదిగినటువంటి నేతగా ఆయనకు ఒక పేరుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ పార్టీ కావచ్చు, ఈరోజు ఈటెల రాజేందర్ గెలుపు నల్లేరు మీద నడికే అనేది చర్చ జరుగుతుందో ఈ నేపథ్యంలో అక్కడ గనక ఈటెల రాజేందర్ గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలపైన ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నటువంటి నేతలు రేపు పొద్దున ఈటెల రాజేందర్ గెలిస్తే పార్టీలో మరికొంతమంది బయటకు వచ్చి ఇది టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున కొంత టీఆర్ఎస్ పార్టీ పైన విజయ అవకాశాలపైన, భవిష్యత్ విజయ అవకాశాలపైన ఒక ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విశేష ఆదరణ దొరుకుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఖచ్చితంగా 2023కు ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికను ఎలాగైనా మరికొంతకాలం వాయిదా వేయించాలని భావించింది. కానీ అది సాధ్యం కాలేదని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ రాదని చెప్పిన నేపథ్యంలోనే ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది, షెడ్యూల్ను ఖరారు చేసింది. ఇది క్లియర్గా అర్థమైపోయింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గెలవాల్సిందే అనేది టీఆర్ఎస్ ముందున్నటువంటి లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సర్వశక్తులు ఒడ్డి అక్కడ ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు సర్వశక్తులు ఒడ్డి టీఆర్ఎస్ గెలవడానికి అక్కడ పూర్తిగా మోహరించినటువంటి పరిస్థితి. ఒక యుద్ధ వాతావరణం ఉంది, రాజకీయ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్. ప్రతి గ్రామంలో ఒక ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు తిష్ట వేసినటువంటి పరిస్థితి. ప్రతి 10 మందికి ఒక నాయకుడిని అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక పొలిటికల్ వార్గా మారినటువంటి పరిస్థితి. కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, మీరు ఎట్లా చూస్తారు? ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారైంది, ఇక పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ ఉప ఎన్నిక అనేటువంటిది చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరొక చర్చ కూడా ఉంది రాజకీయ వర్గాల్లో. సీనియర్ సంబంధించినటువంటి విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే వచ్చేటువంటి సార్వత్రిక సంబంధించినటువంటి జనరల్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి జరిగేటువంటి ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుంది హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు అనేటువంటిది. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారం దిశగా దూసుకెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరేం చెప్తారు? తప్పకుండా ఇక్కడ ఏంటంటే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు, హుజురాబాద్ ప్రజలే కాక రాష్ట్ర ప్రజలే ఎదురు చూస్తున్నటువంటి చాలా రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ అయితే ఏదైతే రాసిందో అది వాస్తవం కాదు, అబద్ధం అనేది తేట తెల్లమైందని చెప్పాలి. జస్ట్ ఒక 15 days ఈ ఉప ఎన్నికను ఆపినట్టుగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే బెంగాల్ 30కే జరుగుతున్నది, 2nd కు ఓటింగ్ జరుగుతుంది, ఒక 1 month గ్యాప్ వచ్చింది అంతే. కానీ నిజాలను దాపెట్టడం సాధ్యం కాదు అనే విషయం ఈ రోజు వస్తున్నటువంటి వార్తలను బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే లేని కరోనాను తెలంగాణలో ఉన్నదన్నట్టుగా ఈ ప్రభుత్వం రిపోర్ట్ చేసింది ఈసీ. అంటే కరోనా లేని పరిస్థితులలో కూడా భయంకరంగా తెలంగాణలో కరోనా ఉంది అని రిపోర్ట్ చేయడమే ఈ ప్రభుత్వం యొక్క దురుద్దేశం. ఎన్నికను అంటే ఎన్నికను జరగకుండా చూసే ఒక భయంకరమైన విష ప్రయత్నం అనేది ఈ ప్రభుత్వం చేసింది. అట్లనే పండుగలు ఉన్నాయని చెప్పింది, కరోనా ఉన్నదని చెప్పింది, మేము ఇప్పుడు ఎన్నికలు జరపడానికి
ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పింది. పచ్చి అబద్ధాలు రిపోర్టింగ్ చేసింది ఈసీకి. ఆ ఎస్ పచ్చి అబద్ధాలన్నీ తప్పులు, అవి వాస్తవాలు, నిజాలు ఈరోజు బయటకు వచ్చినాయి. ఎందుకంటే ఇది దాపెడితే దాగే విషయం కాదు. కేసీఆర్ ప్రభుత్వం హుజూరాబాద్ లో ఉప ఎన్నికను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు, ఎన్ని సాధ్యమైతే అన్ని ప్రయత్నాలు చేసింది. ఇదొక చెంపపెట్టు అని చెప్పాలి ఈ ప్రభుత్వానికి. ఎస్ ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ అధినాయకులకు చాలా దుర్మార్గంగా అక్కడ హుజూరాబాద్ లో ప్రచారం చేస్తూ ప్రభుత్వమే హుజూరాబాద్ లో ఉండి రోజు బహిరంగ సభలు జరిపి కరోనా ఉందని చెప్తే సిగ్గుండాలి కదండి. కరోనా ఉంటే మరి హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ మంత్రులు, ప్రధానంగా హరీష్ రావు రోజు అక్కడ ప్రచారం ఎట్లా చేస్తాడండి? అంటే పచ్చి అబద్ధం బూటకాలు ఈసీకి లేఖ రాసి ఈ ఎన్నికను ఒక నెల రోజుల పాటు ఆపింది. అది నిజం, ఈ నిజాలేందో కాస్త ఆలస్యమైనా కానీ ఈసీ కూడా గుర్తుపట్టి, నాకు తెలిసి ఈసీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏందో వాళ్ళు కూడా ఈసీ కూడా ప్రత్యేకంగా తనకు తాను తెలుసుకున్నటువంటి పరిస్థితి. అట్లనే ఇక్కడ పండుగలంటే దేశవ్యాప్తంగా పండుగలు ఉంటాయి. బెంగాల్లో పండుగలు లేవా అండి? దసరా పండుగ బెంగాల్లో జరగదా? దీపావళి బెంగాల్లో జరగదా? తెలంగాణలో జరుగుతుందా? ఇంత దుర్మార్గంగా ఇటువంటి కారణాలు చూపెట్టి ఈ ఎన్నికను ఆపింది ఈ కేసీఆర్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు చెంపపెట్టు కదా ఇది. ఈసీ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్నది కాబట్టే ఈరోజు నోటిఫికేషన్ ఇస్తేందుకు సిద్ధమైంది ఆ ప్రభుత్వం, మరి ఈసీ. లేకపోతే వాళ్ళకు కూడా ఎట్లా తెలిసేటి? గ్రౌండ్ రిపోర్ట్ క్లియర్ గా కరోనా లేదు తెలంగాణలో అని ఈసీ తెలుసుకోగలిగింది. పండుగలు దేశవ్యాప్తంగా ఉంటాయి, బెంగాల్లోనే ఉంటాయా, బెంగాల్లో ఉండవు, తెలంగాణలో ఉంటాయా అనేది సింపుల్ క్వశ్చన్ కదా. ఎస్ ఎస్ కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈసీ ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రకటించబోతుందని మనం చెప్పాలి. రెండోది ఏంటి, రేపు హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగితే ఎలాంటి ఫలితం వస్తుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం. గెలవబోయేది రాజేందరే, గెలవబోయేది బీజేపీ అనేది ఎప్పుడో నిర్ధారణ అయిన విషయం. కాకపోతే కొద్దిగా ఆలస్యంగా అడ్డుకోగలిగింది ఈ ప్రభుత్వం, అంతేగాని ప్రజా తీర్పును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అని మరోసారి హుజూరాబాద్ లో నిరూపితం కాబోతున్నది. కేసీఆర్ ప్రభుత్వానికి మొదటి ఓటమి రాబోతున్నది. ఇది తిరుగుబాటు రాజకీయం అని చెప్పాలి. ప్రజల తిరుగుబాటుకు ఒక తార్కాణంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నిలవబోతున్నది. అదే ఎన్నిక ఫలితం అనేది 2023కు మార్గం నిర్మాణం చేస్తుంది, దిశా నిర్దేశం చేస్తుంది. ఈ రాజకీయ సమీకరణను అద్భుతంగా తెలంగాణలో మార్చే అవకాశం ఉన్నది. రాజేందర్ బీజేపీ ద్వారా గెలవడం వల్ల అసెంబ్లీలో ఈ ప్రభుత్వానికి చెమటలు పట్టించేటువంటి పరిస్థితి రాబోతున్నది. ఎందుకంటే రాజేందర్ ఆ ప్రభుత్వం నుంచే బయటకు ఎట్టివేయబడ్డాడు కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా నిలదీసే అవకాశాలు తెలంగాణ ప్రజలు రాజేందర్కు ఇవ్వబోతున్నారు. దాంతో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు బయటికి రాబోతాయి. రాజేందర్ గెలిచిన తర్వాత అనేక రాజకీయ మార్పులకు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది ఒక నిదర్శనంగా నిలవబోతున్నది. కాబట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితం రేపు రాజకీయంగా వచ్చేటువంటి మార్పులే కేసీఆర్ ప్రభుత్వానికి భయాందోళనకు గురి చేస్తున్నది. ఈ ప్రభుత్వాన్ని భయకంపితానికి గురి చేస్తున్నది. రాజేందర్ గెలుపు అనేది ఖచ్చితంగా ఆ భయాందోళన ఉంది కాబట్టే ముఖ్యమంత్రి గారు ఇన్ని రకాల పథకాలు, ఇన్ని రకాల లాలూచీలు, ఇన్ని రకాల ఎరలు వేసినా హుజూరాబాద్ ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్న పరిస్థితి లేదు. అదే ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి విషయం. ఒక ఉప ఎన్నిక దాదాపుగా 5 నెలల నుంచి ఒక ఉప ఎన్నిక ప్రచారం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంటే అది నాకు తెలిసి భారతదేశంలో ఏ ఉప ఎన్నిక కూడా 5 నెలల పాటు ప్రచారం జరిగింది లేదు. అంటే ఎందుకు జరిగిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణి, ఈ ప్రభుత్వం యొక్క ఎన్నికను ఆపే ప్రయత్నంలో భాగంగానే ఈ పొలిటికల్ వార్గా హుజూరాబాద్ లో ఈ అధికార పార్టీ చేసినటువంటి అధికార దుర్వినియోగం అంటే అనండి, ఏదైనానండి, 5 నెలల పాటు ఈ ప్రభుత్వం మొత్తం హుజూరాబాద్లోనే కూర్చుంది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం తప్పైపోయింది. అంటే ఎంత దుర్మార్గంగా ఒక వ్యక్తి మీద కక్ష కట్టి, రాజకీయ కక్ష కట్టి, రాజకీయంగా అతన్ని అంతం చేయాలని ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందంటే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ ఆ విషయాన్ని గమనించారు. కాబట్టి 2023లో కూడా ఏ ప్రజా తీర్పు రాబోతుందో అనేది హుజూరాబాద్ ఉప ఎన్నికలో జరిగిన ప్రచారమే మనకు చెప్తుంది. రాజేందర్ గెలిపేదానికి మార్గనిర్దేశనం అవుతుంది. కాబట్టి రాజకీయ సమీకరణ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. అది
2023 కూడా నేను అనుకుంటున్నా సాధారణ ఎన్నికలు 2023 కంటే ముందే జరిగే అవకాశం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి భయంకరంగా భయాందోళన షురువై రాజేందర్ ఎపిసోడ్ తోటి ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద భయం షురువైంది. కాబట్టి అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరుపుకునే ప్రయత్నం కూడా కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తారు. నాకు తెలిసి 21, 22లోనే జరగవచ్చు, మార్చి తర్వాతనే జరగవచ్చు, ఏప్రిల్లోనే జరగవచ్చు, మేలోనే జరగవచ్చు 2022లో. నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే భయాందోళన ఎక్కున్నది ప్రభుత్వానికి. మంత్రుల మాటలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మాటలు మనం చూస్తుంటే అన్ని అర్థమవుతున్నాయి కదా. ఈ చివరికి వస్తే ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వల్గర్ భాషకు ఎత్తుకున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది, రాబోయే ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటది, దానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మార్గనిర్దేశం చేయబోతుంది అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి హుజూరాబాద్ నోటిఫికేషన్ రావడం, ఆ ఎన్నిక జరగడం అనేది, ఈరోజు రావడం అనేది ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు మధుగా. నిజంగా సార్, ఒక మార్పు దిశగా అయితే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రజల అభిప్రాయాన్ని స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పైన కావచ్చు, ఈ పాలకుల పైన కావచ్చు, ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ప్రజలు తీర్పు ఇవ్వనున్నారనేటువంటి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో దానికోసమే భయపడి ఒక నెల చెంపపెట్టింది నోటిఫికేషన్ రావడం. ఈయన కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే 6 నెలల పాటు వాయిదా ఇవ్వచ్చు, రాజేందర్ని ఆగం పట్టియచ్చు, బీజేపీని ఆగం పట్టియచ్చు, ఎదుగుతున్న పార్టీని తొక్కేయచ్చు, రకరకాల కుట్రలు కుతంత్రాలతోటి దాన్ని ఆపే ప్రయత్నం చేసింది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఈసీ తెలుసుకుంటది కదా, తెలుసుకునే ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పబెట్టు కేసీఆర్ ప్రభుత్వానికి. నిజంగా అదే హుజూరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు సునీల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మనతో పాటు. గుడ్ మార్నింగ్ అండి సునీల్ రెడ్డి గారు. మీరేం చెప్తారు ఇప్పుడు? ఎట్లా అంటే నిజంగా కరోనా అనేటువంటి తర్వాత పండుగలు అనేటువంటిది అయితే రీజన్ చూపెట్టడం జరిగిందో దాంట్లో మరి ఇప్పుడు ఒకటే నెలకు ఈరోజు ఈసీ దాన్ని గ్రహించినటువంటి పరిస్థితి. నిజంగా కరోనా ప్రభావం అంతగా ఉంటే అదే హుజూరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారే స్వయంగా. అలాగే గౌరవ మంత్రులు అక్కడ పర్యటనలు చేస్తూ ఉన్నారు, రోజు రోడ్ షోలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి లేనటువంటి కరోనా దీనికి అనేటువంటిది కూడా ఎన్నోసార్లు చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈరోజు ఈసీ ఇచ్చినటువంటికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్తో మొత్తానికి ఉప ఎన్నికకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 30న ఒక నెల మాత్రమే దీన్ని ప్రొలాంగ్ చేసినటువంటి పరిస్థితి, పోస్ట్ పోన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక షెడ్యూల్ ఖరారు కావడంతో ఇలాంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంది. భారీగా చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఇది నెక్స్ట్ రాజకీయ మార్పు దిశగా ఈ ఉప ఎన్నిక రిజల్ట్ రానుంది అనేటువంటి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? ఎలక్షన్ షెడ్యూల్ ఇవాళ వచ్చింది, నోటిఫికేషన్ 1వ తారీఖు వస్తుంది. దీనికి సంబంధించి కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా వాస్తవాలు చెప్పారు. ఇది చెంపపెట్టు కేసీఆర్ సర్కార్ అనేది. బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్తో పాటే హుజరాబాద్ కూడా రావాల్సి ఉండే, కానీ ఇక్కడ చీఫ్ సెక్రటరీ తోటి, డీజీపీ తోటి సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి నివేదికలను ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకొని వాస్తవాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చేసింది. 6 నెలల పాటు ఒక సభ్యుడు రాజీనామా చేస్తే 6 నెలలుగా ఎన్నికలు జరగాలి. ఆ ప్రకారము డిసెంబర్ 12 వరకు గడువు ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉప ఎన్నికలు జరుగుతున్నట్టయితే వాటితో పాటు కలిపి ఇంకా ఖాళీలు ఏమన్నా ఉంటైతే వాటిని ఎలక్షన్లు నిర్వహించడం అనేటువంటిది జనరల్గా కేంద్ర ఎన్నికల సంఘం చేసే పని. ఆ ప్రకారము బెంగాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటే హుజూరాబాద్ జరగాల్సి ఉండే. జరగకపోవడానికి కారణం చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి నివేదికలు, పండుగలు ఉన్నాయి, కరోనా ఉందని వాస్తవాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించుకుంది. కాబట్టి అదేమీ కాదు కారణం అని అనుకుంది కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చేసింది. సో కొంత శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 1 నెల రోజులు ఆలస్యం చేయగలిగింది కేసీఆర్, కానీ అంతకుమించి ఏం చేయలేకపోయాడు. అంటే ఈ నెల రోజులు కూడా ఎందుకు ఆలస్యం ఎందుకు చేయాలనుకున్నాడు అంటే ఓటమి భయమే ఆయన వెంటాడింది. ఎలక్షన్ సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు అన్ని కూడా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోతుంది అనేటువంటి నివేదికలు వచ్చాయి. కాబట్టి ఇంకా కొద్ది రోజులు గడువు పొడిగించినట్టయితే, కొంత జాప్యం జరిగినట్టయితే ఈటెల రాజేందర్ మీద ఉన్నటువంటి సెంటిమెంట్ కొంత పలచన అవుతుంది అనేటువంటిది కేసీఆర్ లెక్కలేసుకున్నాడు. కానీ ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేసింది. అయితే ఇప్పటి వరకు ఉప ఎన్నికలు చాలా జరిగాయి. వాటికి హుజూరాబాద్కు తేడా ఏంటి అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా మంది సభ్యులు మరణించిన నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ హుజూరాబాద్ అలాంటిది కాదు. హుజూరాబాద్ ఒక పొలిటికల్ ఛాలెంజ్ నేపథ్యంలో వచ్చినటువంటిది. అంతకుముందుకు అసెంబ్లీలో మన నారాయణ ఖేడు, కిష్టారెడ్డి, తర్వాత పాలేరు, రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు ఎన్నికలు జరిగాయి.
ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఇటు రామలింగారెడ్డి దుబ్బాక, తర్వాత నాగార్జున సాగరు, నోము నరసింహయ్య వాళ్ళిద్దరు మరణాలతోటి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ పరిస్థితులు వేరు. అక్కడ వాళ్ళ వారసులు పోటీ చేయడాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, ఆ కారణంగా ఎన్నికలు జరిగాయి. దుబ్బాకలో బీజేపీ గెలిచింది. Yes. కానీ హుజురాబాద్ అలా కాదు. హుజురాబాద్ మొన్నటి వరకు కేసీఆర్ క్యాబినెట్ లో నెంబర్ 2గా ఉన్నటువంటి ఈటెల రాజేందరు కేసీఆర్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చాడు. కేసీఆర్ తన సొంత మంత్రివర్గం, తన మంత్రివర్గ సహచరులపైనే రాజకీయంగా వేట ప్రారంభించాడు, టార్గెట్ చేశాడు. కాబట్టి సహజంగానే ఆయన పైన విపరీతమైనటువంటి సానుభూతి వచ్చింది. నిజంగానే మచ్చలేని నాయకుడు ఈటెల రాజేందర్ అనేది ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ కూడా చిన్న తప్పిదం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. ఆయన ఎందుకు ఈ విధంగా చేశాడు అనేటువంటిది కూడా లేని ఆరోపణలు, నమ్మశక్యంగాని ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు ఆయన మీద పెట్టి ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఇవన్నీ చేయడం కేసీఆర్ అంటే కొడుకును ముఖ్యమంత్రి కానియకుండా ఈటెలు అడ్డుపడుతున్నాడు అనేటువంటి అసలైన కారణము, లేకపోతే ఇంకేదో కారణము, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో తోచక ఈయన ముందు క్యాబినెట్కి వెళ్ళి పంపించాలి, టీఆర్ఎస్కి వెళ్ళి గెంటేయాలనేటువంటి కారణాలతోటి కేసీఆర్ చేసినటువంటి ఈ రాజకీయము బెడిసి కొట్టింది, బూమరంగ్ అయింది. ఈటెల రాజేందర్కు ఎక్కడ లేని సానుభూతి తీసుకొచ్చింది. ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ మరింత పెంచింది. హుజురాబాద్లో ఇప్పుడు తిరుగులేని నాయకుడు అనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే ఏమవుతుంది, కేసీఆర్ తప్పు చేశారు అనేటువంటిది నిరూపితం అవుతుంది. కేసీఆర్ చేస్తున్నవన్నీ తప్పులేనటువంటిది. ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ జూన్ 12వ తారీఖున ఆయన రాజీనామా చేశాడు. అప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవాలే అని ప్రజలు నమ్ముతారు, రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్ముతారు. మళ్ళోసారి ఆయన బీజేపీ నుంచి గెలిచిన తర్వాత అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక టీఆర్ఎస్ గ్రాఫ్, కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటిది ఎమ్మెల్యేలు అంతా గ్రహిస్తారు. ఇప్పటికే ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఆందోళనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ మనం గెలవము, సర్పంచ్ల తిరుగుబాటు చూస్తున్నాం, ఎంపీటీసీల తిరుగుబాటు చూస్తున్నాం, జడ్పీటీసీల తిరుగుబాటు చూస్తున్నాం, టీఆర్ఎస్ నాయకులు తిరుగుబాటు చూస్తున్నాం. సో ఎమ్మెల్యేలే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగిరేస్తే, అసమ్మతి బాట పడితే అనేటువంటి ఆందోళనలు ఇప్పుడు కేసీఆర్ ను చుట్టుముడుతున్నాయి. అందుకే ఎన్నడూ లేనంతగా వేల కోట్ల రూపాయలు హుజురాబాద్ లో డంపు చేస్తున్నాడు. ఇప్పుడు దళిత బంధు పథకం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కనుక కోడ్ అమలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ దళిత బంధు పథకాన్ని ముందుకు తీసుకుపోలేరు, దానికోసం తీసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా దాన్ని అమలు చేస్తారా లేడా అనేటువంటిదే క్వశ్చన్ మార్క్. అంటే కేసీఆర్ ఏం చేసేటివన్నీ కూడా ఓట్ల కోసమే చేస్తారు, అసలు చిత్తశుద్ధి లేదు సంక్షేమ విషయంలో అనేటువంటిది మరోసారి నిరూపితం అవుతుంది. అప్పుడు ఇక టీఆర్ఎస్ లో మళ్ళీ గెలవలేము అనేటువంటి ఒక వాస్తవాన్ని ఎమ్మెల్యేలు గ్రహించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ తిరుగుబాటు చేస్తే, చీలిక దిశగా టీఆర్ఎస్ వెళ్తే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రేజ్ అవుతాయి. అందుకనే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అనేటువంటిది. నిజమే టీఆర్ఎస్ లో ముసలం పుడుతోంది, పుట్టడానికి ఆస్కారం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక అనేటువంటిదే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆ ఫలితం ఇప్పటికైతే అన్ని సర్వేలు అవుట్ రేట్ గా ఈటెల రాజేందర్ బీజేపీ గెలవబోతుందని చెప్తున్నారు. ఫలితం కూడా అదే రాబోతోంది నవంబర్ 2వ తేదీన. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక్కొక్కరు గొంతు ఇప్పడం మొదలు పెడతారు. నవంబర్ లోపల ఇది డిసెంబర్ లో ఈ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది. ఇక మిగిలింది 2 ఏళ్ళే. కాబట్టి మనం ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో రాక తప్పదు. అప్పుడు ఈ పరిణామాలు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన పరిణామాలన్నీ కూడా రావడానికైతే ఆస్కారం ఉంది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగడం అనేటువంటి అనుమానాలు అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే వ్యక్తమవుతున్నాయి. మిగతా బయట ఎక్కడో కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే వ్యక్తమవుతున్నాయి. సో అందుకనే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా హుజురాబాదు ఉప ఎన్నికను నెగ్గాలి అనే ఇప్పటి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వేల కోట్ల రూపాయలు డబ్బు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఒక టీఆర్ఎస్ నాయకుడిని, మండలానికో ఎమ్మెల్యేను, మంత్రులను అందరినీ కూడా అక్కడ డంప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటువంటి దానికే వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ ఆయనకు చేతనైన అన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికే ఓటరు డిసైడ్ అయి ఉన్నాడు. అక్కడ ఓటరు డిసైడ్ అయి ఉన్న తర్వాత మీరు ఏం చేసినా కూడా ఫలితంలో మార్పు ఉండదు. హుజురాబాద్ ఓటర్ అనేది డిసైడ్ అయిపోయాడు. 2,26,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ 45,000-50,000 మధ్యలో దళితుల ఓట్లు ఉంటాయి. వాళ్ళంతా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఇస్తానది ఇవ్వలేదు. తర్వాత బీసీలంతా కూడా మీరు బీసీ బంధు ఏమైందని చెప్పేసి బీసీలంతా అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. మిగతా కులాల్లో ఉన్నటువంటి పేదలంతా కూడా మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. సో అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు కనుక అక్కడ ఊహించినటువంటి ఫలితం అంటే వన్ సైడ్ గానే ఎలక్షన్. ఇంకా కాంగ్రెస్ అయితే సోదరులు, ఇప్పటి వరకు కాంగ్రెస్ హుజురాబాద్ ముఖం చూడలేదు, అక్కడ వాళ్ళ అభ్యర్థి తెలియదు. మొత్తం ఈ 2 పార్టీలు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ అయితే అడ్రస్ చూడలేదు కనుక కాంగ్రెస్ కు డిపాజిట్ రావడం అనేటువంటిదే
అనుమానం. ఈ రెండు పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది. దాదాపుగా భారీ మెజార్టీ తోటి ఈటెల రాజేందర్ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత పరిణామాలు, ఇప్పుడు ఈటెల రాజేందర్ గెలుపు విషయం లోపల నవంబర్ 2న ఏం ఫలితం వస్తుంది అనేటువంటిది ఎవరికి పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే అది ఊహించిందే ఫలితం, ఈటెల రాజేందర్ గెలవబోతున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీ లోపల ముసలం ఏ విధంగా తలెత్తుతుంది, మరి నాయకులంతా కూడా అసమ్మతి బాట పడతారా? ఇప్పటికే 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు పదవులు లేవు, ఇప్పుడు నిధులు లేవు, అభివృద్ధి లేవు. ప్రజలంతా కూడా ఏమైంది మీకు ఓటేస్తే మాకు చేసింది ఏంది అని చెప్పి చెడదీస్తున్నారు. ఈ నేపథ్యంలో సగం మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగిరేస్తే ఏంటి అనేటువంటిదే చర్చ టీఆర్ఎస్ శిబిరాల్లోనే జరుగుతుంది. కాబట్టి అది ఆసక్తికరం. కానీ హుజరాబాద్ ఉప ఎన్నిక అయితే వన్ సైడ్ గా ఉంటుంది అనేటువంటిదే రాజకీయ వర్గాల మాట. ఎస్ సార్, నిజంగా మీరు చెప్తాను, నిజంగా రాజకీయ వర్గాల మాట కూడా అట్లానే ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఒక మాట కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా వస్తుంది ఏంటంటే నిజంగా కూడా ఓటర్ డిసైడ్మెంట్ జరిగింది అనేటువంటిది. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు మీరేం చెప్తారు? సునీల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఓటర్ డిసైడ్మెంట్ అయిపోయింది, ఆల్రెడీ ఓటర్ డిసైడ్ అయ్యారు ఎవరి వైపు ఉండాలనేటువంటిది. ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత మభ్యపెట్టేటువంటి ప్రయత్నం జరిగినా కూడా దాన్ని కష్టం మార్చడం అనేటువంటిది. ఎందుకంటే ఈటెల మచ్చలైనటువంటి వ్యక్తి, రాజకీయంగా కూడా మొన్నటి వరకు క్యాబినెట్లో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని అకారణంగా బయటికి పంపారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించారు. అందుకే ఈటెల వెంట ఉండడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అందుకే ఫిక్స్ అయ్యారు, నేను ఈటెల వైపు ఉంటాను, బీజేపీ వైపు ఉంటాను అనేటువంటి ఫిక్స్ అయ్యారంటే ఓటర్ డిసైడ్ జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టం ఇక అధికార పార్టీకి అనేటువంటి అభిప్రాయంలో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు సార్ ఫైనల్గా? అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్లోనే, నాట్ ఓన్లీ ఇన్ హుజూరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక పొలిటికల్ డిసిషన్ అనేది జరిగింది. మనం సాధారణంగా తెలంగాణలో ఎవరిని మనం తట్టి అడిగినా రాజేందరే గెలుస్తాడు అనేటువంటి జవాబు వస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకు వస్తుంది అంటే గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేం జరిగినాయి, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితులు 7 ఏళ్ల నుంచి లేదు. రాజేందర్ను తొలగించిన తీరు ప్రజల్లో అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మీద అసహనం కలిగింది. అంటే తొలగించిన తీరు మీదనే ప్రజలకు నిజంగానే ఇప్పుడు మన రాజేందర్ గారు హుజూరాబాద్లో ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారుగా, ఆత్మ గౌరవం గురించి ప్రజలకు చెప్తున్నారు కదా. అదే ఆత్మగౌరవం అనేటువంటి విషయం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో రాజకీయంగా ఏర్పడింది అనడంలో అనుమానం లేదు. ఈ ప్రభుత్వం నడుస్తున్న తీరు, కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్న తీరు, కుటుంబ సభ్యుల ప్రభుత్వంగానే ప్రజల ఫీలింగ్ పెరిగిపోవడం, హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిన తర్వాతనే ఇది కుటుంబ పాలన అనేటువంటి అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో చాలా బలంగా నాటకపోయింది. అది ఎందుకంటే కొంతకాలం చూస్తారు ప్రజలు దేన్నే కానీ, కొంతకాలం అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం తీరు నచ్చుతుందా నచ్చలేదా అని ఒక అంచనాకు వస్తారు. కాబట్టి రాజేందర్ను తొలగించిన తీరులోనే వాళ్ళకు కుటుంబ పాలన ఇంత దుర్మార్గంగా జరుగుతుందా, ప్రభుత్వంలో ఇతరుల చోటు లేదా, ప్రభుత్వం ఇతరుల అభిప్రాయానికి ఆస్కారమే లేదా, ఇటువంటి అభిప్రాయాలు విస్తారంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయి ప్రభుత్వ వైఫల్యాలు ఎలాగూ ఉన్నాయి. రెండవది ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఈ ప్రభుత్వంలో లేదు అనేది రూఢి అయి ఇవన్నీ చర్చనీయాంశాలే. అట్లనే వైఫల్యాలు ఒకవైపు ఉన్నాయి, రెండవది నియంత్రిత పోకడ ఒకవైపు ఉంది. వీటన్నిటికీ పరిష్కారం ప్రజా తీర్పు హుజూరాబాద్లో ఏ రకంగా రావాలి అంటే రాజేందర్ గెలవాల్సిందే అనేటువంటి అభిప్రాయం విస్తారంగా నీకు తెలంగాణలో కనపడుతుంది. మీరు ఏ గ్రామానికి వెళ్ళి అడిగినా కానీ హుజూరాబాద్లో ఎవరు గెలవబోతున్నారు అని అడిగితే సాధారణంగా సాధారణ వ్యక్తి కూడా ఏం చెప్తుండంటే ఈ ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి అసంతృప్తిని, ఈ ప్రభుత్వం పోతున్నటువంటి పోకడ నచ్చని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ రాజేందరే గెలుస్తాడు, రాజేందరే గెలవాలని బలంగా కోరుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదేమైతుంది మన మధుగారు, ఇది హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత రాబోయే రాజకీయ మార్పుకు అదొక సంకేతంగా మారుతుంది. ఎందుకంటే ప్రజాభిప్రాయం హుజూరాబాద్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇట్లా ఒక చిన్న ఉప ఎన్నిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ అభిప్రాయం ప్రజల్లో ఏర్పడడం అనేది ఇది మొదటిసారి. ఎందుకంటే గతంలో ఇప్పుడు సునీల్ రెడ్డి గారు చెప్పినట్టుగా హుజూర్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికకు ఓ కారణం, అలాగే నాగార్జున సాగర్ లో జరిగిన దానికి భిన్నమైన కారణం, అవన్నీ కారణాలతో సంబంధం లేదు. ఇవాళ హుజూరాబాద్ ఈజ్ డిఫరెంట్. అంటే
స్టేట్ వైడ్ పొలిటికల్ ఒపీనియన్ ప్రజలది, ఈ ప్రభుత్వం మీద ప్రజా అభిప్రాయం ఏ రకంగా నిర్మాణం అయి ఉంది ఈ రోజు అనే దానికి సంకేతంగా మారింది హుజూరాబాద్. అంటే రాజేందర్ ఎపిసోడ్ తోటే వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు కూడా తెలుసు, ఎందుకంటే రాబోయే తీర్పు ఎలా ఉంటది, 2023లో ఎన్నికలు జరిగిన ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతుంది, వాళ్ళ క్యాల్కులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ క్యాల్కులేషన్స్ అన్ని చేసినప్పుడు వాళ్ళకి సహజంగా భయాందోళన పెరిగిపోయింది. అందుకనే ఉప ఎన్నికను అడ్డుకునే విశ్వ ప్రయత్నాలు, చిన్న ప్రయత్నం నుంచి పెద్ద ప్రయత్నం వరకు కేసీఆర్ గారు చేశారు, కానీ సఫలం కాలేకపోయింది. కానీ ప్రజా తీర్పు రాబోతున్నమాట వాస్తవం. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజాభిప్రాయానికి సంకేతంగానే ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కూడా మనం చూడబోతాము. అదొక పెద్ద రాజకీయ సమీకరణకు దారితీస్తుంది. సునీల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక మార్పులు వచ్చాయి. టీఆర్ఎస్ లో అసంతృప్తి లేనిది ఎవరికండి? ఎగ్జాక్ట్లీ సార్, నిజంగా అనేక మార్పులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. మీరు అన్నట్టుగానే ఈసారి జరిగేటువంటి ఉప ఎన్నికకు సంబంధించి ఈ సునీల్ రెడ్డి గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఓటర్ డిసైడ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈటెల వైపు ఎందుకు ఉండాలి ప్రజలు అనేటువంటిది ప్రజలకు ఒక క్లారిటీ ఉందనేటువంటి మీరు ఇందాక చెప్పినటువంటి మాట విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ సునీల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది సిచ్యువేషన్. ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు కావడంతో మొత్తానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక అక్టోబర్ 30న ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ ఖరారు కావడంతో ఇక మరింత స్పీడ్ పెంచేటువంటి పనిలో రాజకీయ పార్టీలు ఉంటాయి ఖచ్చితంగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఓటర్ డిసైడ్ అయి ఉన్నారు, ఇప్పటికే ఎటువైపు ఉండాలి అనేటువంటి దానిపైన క్లారిటీ ఉంది ఓటర్కి. ఎందుకు అంటే ఈటల మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు, మొన్నటిదాకా క్యాబినెట్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అందుకే ఓటర్ ఈటల వెంట నిలబడడానికి సిద్ధమయ్యారనేటువంటిది. మరొక ముఖ్య విషయం, రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఒక ఈటల విజయం ఖాయమైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతులంతా కూడా, మొదటి నుంచి ఉద్యమ సమయంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈటల వెంట నడవడానికి, బీజేపీ వైపు రావడానికి వారంతా ఎదురు చూస్తున్నట్టుగా కూడా ఒక చర్చ ప్రారంభమైంది. దాంతోపాటు ఇక టగ్గఫర్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయ రణరంగంగా మారేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి కుమ్ములాటలతో కాంగ్రెస్ పీచేమూడయ్యేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఇక టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలంతా కూడా బీజేపీ వైపు చూస్తారు ఈ ఉప ఎన్నిక తర్వాత అనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది.